Next, prosecution of the public servants under PMLA. Generally, is it possible to prosecute civil servants, public servants? It is relatively difficult to prosecute public servants. Which article prohibits it? 312. Article 312 పబ్లిక్ సర్వెంట్స్ని ఒకవేళ చేయాలి అంటే ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆర్టికల్ 312 నుండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ టు రిమూవ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, రైట్? సో చాలా ప్రాసెస్. ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ టు ఇన్వెస్టిగేట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పర్మిషన్స్. ఓకే, నౌ పిఎంఎల్ఏ కింద ఏంటి అంటే, పిఎంఎల్ఏ మీన్స్ Prevention of Money Laundering Act. Actually it says that if a civil servant has to be interrogated or else punished under PMLA, there is requirement of no sanction. వాళ్ళ పర్మిషన్ అవసరం లేదని చెప్తారు, పిఎంఎల్ఏలో మెన్షన్ చేసి ఉంటుంది. నౌ వాట్ సుప్రీం కోర్ట్ హ్యాడ్ సెడ్, ఇట్ mandated prior sanction to prosecute public servants even under the PMLA Act 2002. పిఎంఎల్ఏ కింద ఒక ఇంట్రాగేషన్ చేయాలి అన్నా సరే పర్మిషన్ అనేది తీసుకోవాలి, తీసుకోకుండా చేయకూడదు అని. ప్రయర్ శాంక్షన్ దేనివల్ల అవుతుంది అంటే సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి, ఇదే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 218 కింద కూడా కంటిన్యూ అయింది. ఈ సెక్షన్ 218 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద ఎవరినైనాను ప్రాసిక్యూట్ చేయాలి అంటే ప్రయర్ శాంక్షన్ అనేది ఉండాలి. బట్ హియర్ ఎక్సెప్షన్ ఈస్ దట్ ప్రయర్ శాంక్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ ద అలిగేషన్ ఈజ్ అబౌట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆర్ రేప్, మర్డర్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఎలాంటి తప్పు చేశారని తెలిస్తే ప్రయర్ శాంక్షన్ అనేది అవసరం లేదు. బట్ ఫినాన్షియల్ థింగ్స్ ఆర్ ఎల్స్ ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే అప్పుడు ప్రయర్ శాంక్షన్ అనేది కావాలి. ఎందుకు అంటే నౌ వాట్ సివిల్ సర్వెంట్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ గివింగ్ పర్మిషన్స్ టు ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ ఎల్స్ స్టార్టింగ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్స్. అందులోని వాళ్ళ కోసం జనరల్గా చేసింది కాదు, ప్రజల కోసం చేస్తుంది కదా, రియాలిటీలో ఏదైనా సంబంధం లేదు. ఎందుకు పేరులో సివిల్ సర్వెంట్ కదా, సివిల్ అంటే పీపుల్ కదా, పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ జనాల కోసం చేస్తున్నారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు ప్రాసిక్యూట్ దెమ్ ఫర్ దేర్ అఫీషియల్ యాక్ట్స్. అందులో కావాలని చేస్తే అప్పుడు చేయొచ్చు అని. నెక్స్ట్, వికసిత్ పంచాయత్ కర్మయోగి ఇనిషియేటివ్. Union Minister launched this Viksit Panchayat Karmayogi initiative on the Good Governance Day, marking the 100th birth anniversary of the PM Atal Bihari Vajpayee. Now, దీని ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్స్ మిషన్ టు డీసెంట్రలైజ్ గవర్నెన్స్ అండ్ ఫాస్టర్ పార్టిసిపేటెడ్ డెసిషన్ మేకింగ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. బేసికల్గా ఈ పంచాయత్స్కి కూడాను డెసిషన్ మేకింగ్లో ఎక్కువ పవర్స్ ఇవ్వాలి అని. దానివల్ల ఏమవుతుంది, పార్టిసిపేటెడ్ డెసిషన్ మేకింగ్ అవుతుంది కదా, లైక్ సార్ట్ ఆఫ్ గివింగ్ పవర్స్ టు గ్రామ సభాస్. వికసిత్ పంచాయత్, వికసిత్ భారత్ లాగా వికసిత్ పంచాయత్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్, బ్యాన్ ఆన్ బఫెల్లో అండ్ బుల్బుల్ ఫైట్స్ ఇన్ అస్సాం. బేసికలీ మన జల్లికట్టు లాంటివి. గువాహతి హైకోర్ట్ హ్యాస్ రీఅఫర్మ్డ్ ద బ్యాన్ ఆన్ బఫెల్లో అండ్ బుల్బుల్ ఫైట్స్. Now, as part of our this constitution provisions and all, Honorable Prime Minister had given 11 resolutions in Lok Sabha. మనం ఎలా బెటర్ అవ్వాలి, ఇండియన్స్ అందరూ ఏం చేయాలి అని చెప్పి he had given 11 resolutions. Obviously, in our prelims they can't ask that. మీకు మెయిన్స్లోని ఇందులోనే ప్రొవిజన్స్ మీకు కోట్ చేయడానికి ఉపయోగపడతాయని యాడ్ చేసింది అంతే. He talks about inclusive development, he talks about citizen duties, he talks about zero tolerance to corruption and all. Next, our election time DBT schemes can be considered as bribes. అంటే బేసికల్లీ ఫ్రీబీస్ని మనం బ్రైబ్స్ కింద కన్సిడర్ చేస్తామా? జనరల్గా చేయలేం. బట్ ఈజ్ ఇట్ రైట్ టు గివ్ ఫ్రీబీస్? ఎస్ ఆర్ నో? Yes and no. Okay. Now the thing is that, see, we have జనరల్గా అయితే ఫ్రీబీస్ కరెక్ట్ కాదు. ఎనీథింగ్ విచ్ మీరు ఎకానమీలో కూడా చదువుంటారు, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ జనరల్గా జీరో ఉండాలి, అది గోల్డెన్ రూల్ అని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి అని. బట్ ఏ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ 21% ఆఫ్ ద పాపులేషన్ అండర్ బీపీఎల్ మస్ట్ గివ్ సమ్ ఫ్రీబీస్, బట్ ఇట్ షుడ్ బి ప్రొడక్టివ్.
ఇట్ షుడ్ బి ప్రొడక్టివ్. మెరిట్ ఫ్రీబీస్ అని అంటారు యాక్చువల్లీ వాటిని. ఈ మెరిట్ ఫ్రీబీస్ ఇవ్వాలి. ఈవెన్ డిఫరెంట్ ఇట్ విల్ బి బెటర్ టు మేక్ ఏ పర్సన్ లర్న్, టు మేక్ హిమ్ లర్న్ హౌ టు ఫిష్ రాదర్ దాన్ గివింగ్ హిమ్ ఏ ఫిష్. ఫిషింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటే అతను ఫ్యూచర్లో ఫిషింగ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఎస్సీ ఎస్టీ పీపుల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ స్టేట్స్లోని స్పెసిఫిక్ డైరెక్ట్గా చేతుల్లో డబ్బులు పెడుతున్నారు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ స్టేట్స్ ఆర్ ఎనీ పాస్ట్ స్టేట్స్. నా దాని బదులు వాళ్ళకి స్కిల్లింగ్ చేసి కార్స్ ఇవ్వచ్చు, బైక్స్ ఇవ్వచ్చు, ర్యాపిడోలో నడపడానికి, యూబర్లో నడపడానికి, ఎవరికైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో. సో వీటిని మెరిట్ ఫ్రీబీస్ అంటారు, విచ్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో ద ఎకానమీ. ఇలాంటివి ప్రమోట్ చేయాలని. అయితే ఇది ప్రిలిమ్స్కి ఏంటి అంటే ఫ్రీబీస్ అనే టాపిక్ డైరెక్ట్గా రిలేటెడ్ కాదు, బట్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ రిలేటెడ్ టు దిస్. ఇట్ ఈస్ సుబ్రహ్మణ్యం బాలాజీ కేస్. ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ హ్యాడ్ అర్జ్డ్ ఈసీ టు ఫ్రేమ్ గైడ్ లైన్స్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇఫ్ ఏ పార్టీ ఈస్ అనౌన్సింగ్ ఫ్రీబీస్ అండ్ అదర్ పార్టీ ఈస్ నాట్ అనౌన్సింగ్ ఫ్రీబీస్, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ కదా. If one party might not announce freebies because they might think that ఇప్పుడు నేను అనౌన్స్ చేసినా సరే నేను ఫ్యూచర్లో నేను ఇంప్లిమెంట్ చేయలేను, అందుకే నేను అనౌన్స్ చేయట్లేదని వాళ్ళు అనుకోవచ్చు. అందుకే వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు. కానీ ఇంకొక పార్టీ తర్వాత చూసుకుందాంలే, ముందైతే అనౌన్స్ చేసేద్దాం అనుకోవచ్చు. పీపుల్ ఆబ్వియస్గా జనరల్లీ మనము నమ్ముతాం, బికాజ్ ఆబ్వియస్గా పేదరికంలో ఉన్నా మిడిల్ క్లాస్లో ఉన్నా మనకు నమ్మాల్సి వస్తుంది. మంచి చేస్తారులేనే నమ్ముతాం, బికాజ్ అవర్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హోప్, రైట్? సో వీ విల్ hope for a better future. That's why we will believe them. We will give them votes. But the thing is that it is against the principle of free and fair election. That's why in this Subramanian Balaji case, Supreme Court told EC to frame guidelines regarding this freebies. Okay, ఇది ఒక్కటి తెలిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. And if you people are writing APPSC Group 1 and Group 2 also, or else TSPSC Group 1 and Group 2, there is trend that they are asking judgments directly. జడ్జ్మెంట్స్ డైరెక్ట్గా అడుగుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ మెయిన్స్లో అయితే కేస్ లాస్ బేవత్సంగా అడుగుతుంది GS2లో. అండ్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years దే విల్ బి ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, జడ్జ్మెంట్స్ ఇన్ ప్రిలిమ్స్ ఆల్సో. నెక్స్ట్, re-evaluating the safe harbor clause. This is very important. They can ask directly what is the meaning of safe harbor, which is in news. Have you heard about this word safe harbor? సేఫ్ హార్బర్ అంటే ద థింగ్ ఈస్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్ ఈస్ దేర్, ఐ ఆమ్ దేర్. నౌ నాకు మీ ఒక్కరి పేరు తెలిసిన మీద వాడుతున్నాను ఎవరికి. అండ్ ఆల్సో యు ఆర్ గుడ్ గోయింగ్ పర్సన్, అందుకే మీరు తీసుకోగలరు ఎవరు. నౌ యశ్వంత్ హ్యాడ్ సెంట్ మీ సమ్ రాంగ్ మెసేజ్, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తప్పు మెసేజ్ నాకు పంపించింది అనుకోండి, లైక్ ఇట్ ఈస్ లైక్ ఇంటిమిడేటింగ్ మీ, సమ్ సార్ట్ ఆఫ్ హేట్రెడ్ ఆన్ మీ. నౌ హీ హ్యాడ్ సెంట్ మీ త్రూ Instagram or any WhatsApp. Whether it is a mistake of WhatsApp? No. So safe harbor ante if there is any sort of mistake committed by a person X, it is not the mistake of that social media intermediary. WhatsApp, Instagram లాంటి వాళ్ళ తప్పు లేదు, పంపించేవాళ్ళు తప్పు అని చెప్పి ఇది సేఫ్ హార్బర్ క్లాస్. నౌ ద థింగ్ ఈజ్ దట్ రీసెంట్గా ఐటీ యాక్ట్ ఇంటర్మీడియరీ అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. ఐటీ రూల్స్లోని 2021 అమెండ్మెంట్ జరిగింది, మళ్ళీ 2023 అమెండ్మెంట్ కూడా జరిగింది. ఇన్ దట్ గవర్నమెంట్ ఈజ్ కొంచెం ఈ సేఫ్ హార్బర్ క్లాజ్ని కొంచెం మార్చుతుంది. ఎలా అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఇన్ దిస్ ఐటీ రూల్స్ ఈజ్ దట్ దీస్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ మస్ట్ సపోర్ట్ ద government. If government says them that you need to remove any hatred speech against government, hate speech against government, or any false or fake news against the government, you need to remove that. If government says you need to remove that. Now the thing is that ఒకవేళ మీరు రిమూవ్ చేయకపోతే, మేము చెప్పిన గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వకపోతే మీ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం. సేఫ్ హార్బర్ క్లాస్ తగ్గించినట్టే కదా. సో అది దీని గురించి డిస్కషన్ అంతా జరుగుతుంది. సేఫ్ హార్బర్ రిమూవల్ హిందూలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్స్ అలా వస్తూనే ఉన్నాయి ఈ సేఫ్ హార్బర్ క్లాస్ గురించి. బేసికలీ సేఫ్ హార్బర్ మీన్స్ ప్రొటెక్టింగ్ ద సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రిమినల్ యాక్షన్స్. గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు చేంజ్ దట్. అంతే, ఇక్కడ మనకి ఇంకేం అవసరం లేదు. నౌ దిస్
Section 79 of the IT Act 2000 provides for this safe harbor provision. దేని వస్తుందంటే provision granting immunity to intermediaries like social media platforms from liability for user generated content provided they follow due diligence requirements. Due diligence అంటే డ్యూ డిలిజెన్స్ మనసా వాచా కర్మన అయ్యింటది నాకు మేము మనస్ఫూర్తిగా నేను రూల్స్ పాటిస్తున్నామని. ఫర్ దట్ మీన్స్ ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దెమ్ టు దట్ మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇలాంటి హేట్ స్పీచ్లు ఇవ్వద్దని అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని అవేర్నెస్ క్రియేట్ చేయండి. అలాగ చేసిన తర్వాత కూడా వాళ్ళు చేస్తే అప్పుడు మీ తప్పు కాదు. డ్యూ డిలిజెన్స్ అంటే యు ఆర్ కీపింగ్ యువర్ ఎఫర్ట్స్, అట్లీస్ట్ యువర్ ఎఫర్ట్స్ కనిపించాలి. Next, this is very important. One nation, one subscription. Now, one nation, one subscription. Class ఏ టైం వరకు? Okay. One nation, one subscription. Now, what is this? Which material? So, basically, see, జనరల్గా మీకు ఈ జర్నల్స్ ఇవన్నీ చూస్తే this National Science Foundation of USA journals, different countries journals, or else research bodies journals, scientific research related information is not part of our surface web. మీరు ఇది చూసుంటారు కదా. Generally our web will be like that. This is surface web, this is deep web, and this is dark web. ఈ deep web లో భాగంగా we'll be having all these journals. That means we can open them only we have passwords or subscription to it. Now these subscriptions will be generally costly. So ఇండియన్స్లో చాలా మందికి యాక్సెస్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా పర్మిషన్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ పరంగా పర్మిషన్ తీసుకుంటారు, అండ్ దట్ ఆల్సో చాలా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. నా అవి యాక్సెస్ ఉంటే ఇట్ విల్ బి హెల్పింగ్ ఫర్ ద రీసెర్చ్ ఎకో సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ. అంతే కదా. సో అండర్స్టాండింగ్ దిస్, వాట్ గవర్నమెంట్ హ్యాడ్ డన్, ఇట్ హ్యాడ్ కమ్ అప్ విత్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, విచ్ మీన్స్ గవర్నమెంట్ విల్ బి టేకింగ్. ముందు మనకి ఏముండేదంటే పే అండ్ రీడ్ మోడల్లో ఉండేది, మనం పే చేసి దాన్ని చదువుకోవాలి. ఈ మోడల్ పక్కన పెట్టేసి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ బి బయింగ్ ద సబ్స్క్రిప్షన్స్ and it will be giving to the research institutions, common people, whoever wants to read them can take access from that. రైట్, ఇలాంటిది వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. అండ్ వీ హ్యాడ్ దిస్, మనం ఇది రీసెర్చ్ ప్రమోషన్ కోసం అంటూ దిస్ ఆర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆల్సో ప్రమోట్స్ దిస్. వీ హ్యాడ్ కమ్ అప్ విత్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇఫ్ యు నో, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023 అని చెప్పి లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చారు, అండ్ రీసెంట్గా దాన్ని కంప్లీట్ ఫార్మేషన్ అయింది. అన్నింటి యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే వీ హ్యావ్ టు ప్రమోట్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే రీసెర్చ్ ఎకోసిస్టమ్ ఈజ్ రిలేటివ్లీ లెస్ ఇన్ ద కంట్రీ, రీసెర్చ్ స్పెండింగ్ ఈజ్ లెస్ ఇన్ ద కంట్రీ. రీసెర్చ్ స్పెండింగ్ని వీ విల్ బి కౌంటింగ్ బై జీఈఆర్డీ అనే దాంతో మనం కౌంట్ చేస్తాం. గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ 0.65% ఆఫ్ అవర్ జీడిపి. ఇన్ చైనా, different countries, it is around 2 to 4%. India only 0.65%. So we want to increase that expenditure. It will help in research and development in our country. అంతే కదా. సో అందులో భాగంగా we thought of giving journals free of cost to our citizens, right, to our academic institutions, to our IISc Bangalore or IITs, NITs, research institutions and all. దాన్ని వాళ్ళు పెట్టిన పేరు One Nation One Subscription. It will be implemented by an organization called InflibNet. InflibNet. This is an autonomous organization under UGC. UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద InflibNet అనే ఆర్గనైజేషన్ దీన్ని రన్ చేస్తుంది. అండ్ NEP 2020 మొత్తం అని చూస్తుంది. To provide nationwide access to high impact international scholarly research and journal publications. This is a central sector scheme for 2025, 26 and 27. Basically for the next 3 years, this is a central sector scheme implemented by Information and Library Network, InflibNet, under UGC. Right. Next, prison reforms in India.
prison reforms. Now this prison reforms as a topic is completely related to the mains. అయితే మీకు ప్రిజన్ గురించి ఒక్క విషయం ఏం తెలియాలి అంటే prisons are under which list of the constitution? State list. This is being asked in a different manner since the last 3 years. Last 3 years లో 2 times అడిగారు. ప్రిజన్ ఏ లిస్ట్లో ఉంటుంది? ప్రిజన్స్ స్టేట్ లిస్ట్. సో టు మేక్ ఎనీ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ప్రిజన్స్ ఇట్ విల్ బి అండర్ స్టేట్ గవర్నమెంట్. బట్ on the items of the state list, central government can make model acts చేయొచ్చు కదా, మోడల్ రూల్స్ చేయొచ్చు కదా. సో మోడల్ ప్రెజెంట్ రూల్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. సిమిలర్గా డిఫరెంట్ స్టేట్స్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఫర్ పరోల్, ప్రిజన్స్, ఫర్లో, ఇలాంటివన్నిటికి డిఫరెంట్ స్టేట్స్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ప్రొవిజన్స్. వాళ్ళ ప్రెజెంట్ రూల్స్లో భాగంగా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మై థింగ్ ఈజ్ దట్ యూ నీడ్ టు నో దట్ prisons will be functioned under state governments. Okay, Model Prisons Act 2023 seeks to modernize India's prison system and address the long-standing issues. It replaces the outdated Prisons Act 1894. Okay, it mainly talks about separate accommodations for women and transgenders. Now the thing is that central government only can say that ఇలా చేయండి అని మాత్రమే చెప్పగలదు. చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అది ఏదీ లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. ఓకే, రీహాబిలిటేషన్ త్రూ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్కి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని. నెక్స్ట్, రీఫార్మింగ్ అండర్ ట్రయల్ డిటెన్షన్ ఇన్ ఇండియా. ఇది అండర్ ట్రయల్ అన్న ప్రిజనర్స్ ఉన్నా కూడాను. అండర్ ట్రయల్ అనేవాడు తప్పు చేసిన ప్రూవ్ అయినట్ట లేదు కదా. హీ ఈజ్ సబ్జెక్ట్ టు ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ, బట్ హీ ఈజ్ ఇన్ ద జైల్ నౌ. Supreme Court and Union Government have emphasized addressing the issue of under trial prisoners in India with new provisions like Section 479 of the BNSS. అండర్ ట్రయల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి BNSSలో సెక్షన్ 479 మాట్లాడుతుంది. Next, multi-member constituencies in India. Do you know that there are multi-member constituencies in India? తెలుసా మల్టీ-మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఏంటి? మీది ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణ? ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ముఠా గోపాల్ ఎమ్మెల్యే కదా. నౌ ద థింగ్ ఈజ్ దట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్. దట్ మీన్స్ ఫర్ వన్ కాన్స్టిట్యుయెన్సీ there will be one MLA. This Mushirabad has a person called Gopal, Mutta Gopal as MLA. Now the thing is that in past we have multi-member constituencies. That means for one constituency there used to be 2 MPs, 2 MLAs. There is one case there are 3 MPs also in one case. 1957 తర్వాత ఇది ఆపేసాం మనం మొత్తం. అయితే ముందు ఇవన్నీ ఉండేవి. నౌ దానికి మేజర్ కారణం ఏంటి అంటే వీ హ్యావ్ SC/ST సీట్స్ డ్యూరింగ్ అవర్ మోడర్న్ హిస్టరీలో మీరు చదువుంటారు, కమ్యూనల్ రిప్రజెంటేషన్, సపరేట్ ఎలక్టరేట్ అని. నౌ ఆర్ కాన్స్టిట్యూషన్ డజంట్ సపోర్ట్ సపరేట్ ఎలక్టరేట్. బట్ ఏం జరిగింది అంటే సపరేట్ ఎలక్టరేట్ బదులు మనం రిజర్వేషన్ ఇచ్చాము. దాంతోపాటు 1957 వరకు వీ హ్యావ్ మల్టీ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీస్లోని SC/ST డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్లోని 2 డిఫరెంట్ సీట్స్ పెట్టేవారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు గెలడానికి అని. అంటే SC/ST రిజర్వ్డ్ లేకపోయినా సరే కొంచెం వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచేలాగా పెట్టారు 2 సీట్స్ పెట్టడానికి అని చెప్పి. నా రియాలిటీలో ఇది ఎందుకు తీస్తారంటే తర్వాత 2 సీట్లు కూడా రిజర్వ్డ్ సీట్ వాళ్ళు గెలుస్తున్నారు. ఒకటి జనరల్, ఒకటి నార్మల్గా ఒక రిజర్వ్డ్ సీట్ పెట్టేస్తే రెండు కూడాను ఆ SC/ST గెలుస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడులోని అరకులోని జరిగితే 2 కూడా ST గెలిచారు. రైట్. సో ఆబ్వియస్గా గవర్నమెంట్ ఈజ్ ఎలైటిస్ట్. ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఈజ్ ఎలైటిస్ట్ ఇన్ ఇండియా. ఓకే, సో వాట్ దే హ్యాడ్ డన్, దే హ్యాడ్ అమెండెడ్ దిస్ అండ్ దే హ్యాడ్ రిమూవ్ దిస్ మల్టీ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు ఒక స్టేట్మెంట్లోని మల్టీ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఒకప్పుడు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఓకే, కరెంట్లీ ఇట్ ఈస్ నాట్ దేర్. ఎండెడ్ ఆఫ్టర్ ద 1957 ఎలక్షన్స్.
2-member కాన్స్టిట్యుయెన్సీస్ అబాలిషన్ యాక్ట్ 1961 ద్వారా దాన్ని మనం తీసేసాం. నెక్స్ట్, net borrowing ceiling on the states by the center. Now you might have seen in your provisions of the constitution, can states borrow from outside? ఎట్లా బారో చేసుకుంటారు అవుట్ సైడ్ అండి? దే కెనాట్ బారో ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇండియా. అవుట్ ఆఫ్ ఇండియా నుండి స్టేట్స్ బారో చేసుకోవడానికి లేదు. చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేవా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాట్ 15,000 crores ఫ్రమ్ అమరావతి డెవలప్మెంట్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. నౌ దట్ ఈస్ యాంకర్డ్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్. వీ కాంట్ మేక్ ఎనీ అగ్రిమెంట్స్ డైరెక్ట్లీ. ఇన్సైడ్ ఇండియా వీ కెన్ టేక్ మనీ, వీ కెన్ టేక్ లోన్స్ అండ్ ఆల్. నౌ దేర్ విల్ బి సమ్ లిమిట్స్ ఫర్ ఇట్. ఆ లిమిట్స్ ఎలా ఉంటుంది? యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ FRBM, Fiscal Responsibility and Budget Management Act. Now this FRBM sets the limits. Who is setting this FRBM limits? Central government. FRBM యాక్ట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ కదా, వాళ్ళు లిమిట్స్ పెడుతున్నారు. కేరళ ఏమంటుందంటే వాళ్ళెవరు మాకు బారోయింగ్ లిమిట్స్ పెట్టడానికి అని. ఫిజికల్ ఫెడరల్ ఇష్యూ మనం ఎకానమీ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మళ్ళీ. Kerala here, the Kerala has challenged the center's imposition of a net borrowing ceiling in the Supreme Court, citing concerns about fiscal autonomy and the state sovereignty. Next, one more thing. Can state borrow inside India? If state is having already, it had taken loan from the central government, can state borrow again? Yeah. So if consider I am Andhra Pradesh, you are center. Now I had already taken loan from you. If I have to take loan from another person, you have to give permission. Then only I can take loan. Okay, ఇది క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేస్తుంది. (292) grants center authority to borrow upon the security of the Consolidated Fund of India. వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కింద మనకు కూడా ఇవ్వచ్చు. 293 empowers states to borrow on the security of consolidated fund of the state subject to conditions. ఆ కండిషన్స్ ఏంటి? ఇఫ్ దే హ్యాడ్ లోన్ ఫ్రమ్ ద సెంటర్ ఎర్లియర్, దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్. States must obtain center's consent if they have outstanding loans guarantees from the center. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ ప్రిలిమ్స్లో. నెక్స్ట్, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కేస్ వర్డిక్ట్. ఏం జరిగింది అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కేసులో? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యాజ్ పర్ మోడర్న్ హిస్టరీ? ఆంగ్లో ఇండియనా? సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ SAK and started this. What is its original name? అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మొహమ్మదీన్ ఆంగ్లో ఇండియన్ కాలేజ్. దాన్ని అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కింద మార్చాం. వర్డిక్ట్ ఏంటి? ఇట్ హ్యాడ్ overruled earlier verdict. It paved the way for AMU to become a minority institution. మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అయితే ఏమొస్తుంది? Which fundamental right talks about this? 25, 26, 27, 28 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. 29, 30 మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏది? 29 30? 30 కదా, 30 కదా. 29 ఏంటి? లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా ఉంటుంది కదా. 30 ఫండమెంటల్ రైట్స్ మీరు క్వశ్చన్ చూస్తే సిన్స్ 1975 యూపీఎస్సీ క్వశ్చన్స్ చూసినా, స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ చూసినా, దోస్ విల్ బి వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. మరి ఈ బేసిక్ క్వశ్చన్ మీరు తప్పు చేయకూడదు కదా. ఆర్టికల్ 30 టాక్స్ అబౌట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. Supreme Court clarified that minority character of an institution depends on its origin, specifically who established the institution and the role of the minority community in its foundation. పాస్ట్లో యాక్చువల్గా AMU మైనారిటీ కాదని చెప్పారు. మైనారిటీ కాకపోతే ఏమవుతుంది అంటే అక్కడ రెగ్యులేషన్ పవర్ విల్ బి విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. దే కాంట్ మేక్ కరికులం ఆన్ దేర్ ఓన్, దే కాంట్ మేక్ అపాయింట్మెంట్స్ ఆన్ దేర్ ఓన్, రైట్? ఇప్పుడు లైక్ ఏపీ తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ లాగా JNTU హైదరాబాద్ రిలేటెడ్, JNTU కాకినాడ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్, ఆర్ఎల్స్ AU రిలేటెడ్, ఎట్లా అయిపోవాలి.
దానికంటే దిస్ సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉండడానికి లేదు, రైట్? సో అటానమస్ నేచర్ ఆఫ్ దట్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పోతాయి. బట్ టు డెవలప్ దేర్ ఓన్ స్కిల్స్ ఆర్టికల్ 30 ప్రమోట్స్ మైనారిటీ ఎడ్యుకేషన్స్ కదా, దానికి అగేన్స్ట్ అవుతుంది, ఆర్టికల్ 30ని వైలేట్ చేస్తుంది. సో ఈ ఏఎంయూ రిలేటెడ్ జడ్జిమెంట్లోని సుప్రీంకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేసింది దానికి. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ప్రిజన్స్. సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ సుకన్య శాంత కేసులోని రూల్డ్ అగేన్స్ట్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ప్రిజన్స్. We had identified that in many states, in many prisons, caste based discriminations అవుతున్నాయి. Lower caste people are getting very bad food or else వాళ్ళకి సపరేట్ ప్రిజన్స్ లాంటివి పెట్టడము, ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఇట్ ఈస్ అగేన్స్ట్ ఎమాన్యుయల్ కాంట్స్ హ్యూమన్ డిగ్నిటీ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ అగేన్స్ట్ ఇర్రీకన్సిలబిలిటీ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ. నౌ హౌ కమ్ ఎ స్టేట్ అండ్ డైరెక్ట్లీ స్టేట్ అంటే గవర్నమెంట్, హౌ కమ్ ఎ స్టేట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? It amounts to violation of Article 17 kada. They are subjecting them to untouchability. So Supreme Court in this Sukanya Shanta case saying this. It is violating 15 of 1, 17, 23, 14. ఇవన్నీ వైలేట్ చేస్తున్నామని. Against equality, right? What are the fundamental rights? See, generally fundamental rights అంటే ఏంటి? Okay, basically who can violate our rights? Generally government. So all the rights generally are against government. Whether there are any fundamental rights against the private people also? ఏంటవి? See, in our constitution, this is also important this year. దీని గురించి కూడా బాగా న్యూస్లో ఉంది. There are generalగా we can go to the courts if our fundamental rights are violated by the state, Supreme Court or High Court, 32 or 226. Now we can go to courts even if our fundamental rights are violated by private individuals for 3 cases. ఏంటవి? UME. Okay, UME. First, untouchability. 17, restriction of movement. 15 of 2, exploitation. 23, 24. Untouchability పర్సన్స్ కూడా చేయగలరు కదా, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ సింగ్ రాయ్ మూవీ ఉందా? శ్యామ్ సింగ్ రాయ్ మూవీలోని స్టార్టింగ్లోని అతను ఒక పర్సన్ని వెల్లో పడేస్తారు కదా. ఇట్ ఈస్ షోయింగ్ అన్టచబిలిటీ. నౌ కామన్ పీపుల్ ఆర్ షోయింగ్ దట్ కదా. నెక్స్ట్ 15 of 2, restriction of movement. For example, a hotel says that some specific category person is not allowed inside my hotel. There private people can show. 23 and 24, child labor or else this exploitation, this forced labor will be done by private people. ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ ఇండియా మొత్తము చైల్డ్ లేబర్ వర్క్ చేస్తుంది, డైమండ్ ఇండస్ట్రీలో చైల్డ్ లేబర్ వర్క్ చేస్తుంది. సో హియర్ వైలేషన్ ఈస్ బీయింగ్ డన్ బై private individuals. These 3 are the only things, UME are the only 3 articles in the constitution which talks about private individuals violating our fundamental rights. 21 రైట్ టు లైఫ్ ఎవరు తీయగలరు? మన లైఫ్ని ఎవరు రైట్ టు లైఫ్? జనరల్గా ఈ జుడిషియల్ లాంగ్వేజ్లో ఏంటి అంటే, ఒక క్రైమ్ జరిగింది అంటే మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని వినుంటారు కదా. ఒక క్రైమ్ జరిగిందంటే దాని అర్థము క్రైమ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ది. సో క్రైమ్ జరిగింది అంటే స్టేట్ దాని బాధ్యత నెరవేర్చలేదు అని. అందుకని యాక్చువల్గా రైట్ టు లైఫ్ మనం ఓన్లీ అగైన్ స్టేట్ కింద మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది న్యూస్లో ఉంది. నెల్సన్ మండేలా రూల్స్ అని, యుఎన్ స్టాండర్డ్ మినిమమ్ రూల్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజన్స్, ఆల్సో నోన్ యాజ్ నెల్సన్ మండేలా రూల్స్. నెల్సన్ మండేలా రూల్స్, యుఎన్ స్టాండర్డ్ ఫర్ రూల్స్ స్పెసిఫికల్లీ సేస్ వాట్ ఆర్ ద మినిమమ్ స్టాండర్డ్స్ రిక్వైర్డ్ ఇన్ ప్రిజన్స్. ప్రిజన్స్లో ఉండే వాళ్ళని అండర్ ట్రయల్స్కి బేసిక్ మినిమం ఫీచర్స్ ఏమేమి ఉండాలి అని. అఫ్కోర్స్ ద పేరైతే మాత్రం కరెక్ట్గా పెట్టారు అక్కడ. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అన్నారు, ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్. ఎప్పుడు ఈ యాక్ట్ వచ్చింది? 2016. Now what does this act do? Gives reservation, right?
జాబ్స్లోని 4% రిజర్వేషన్, ఎడ్యుకేషన్లోని 5% రిజర్వేషన్ ఇస్తుంది, రైట్. సో ఇలాంటి రిజర్వేషన్స్ అన్నీ ఇస్తుంది. ఇట్ ఆల్సో ప్రొహిబిట్స్ ఎనీ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ ఇన్ అవర్ కంట్రీ. నౌ సి ఇన్ ద రీసెంట్ పాస్ట్ UPSC గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ PWD, లర్న్ స్కీమ్స్ రిలేటెడ్ టు PWD అండ్ ఆల్సో దిస్ యాక్ట్ అయితే మెయిన్స్ వరకు. స్కీమ్స్ ఇప్పుడు నిమిషంలో అడగచ్చు. సుగమ్య భారత్ అభియాన్, సుగమ్య భారత్ అభియాన్ దేనికి? సుగమ్య భారత్ అంటే యాక్సెసిబుల్ ఇండియా అని. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, బేసికలీ ఇట్ ఈస్ ఫర్ PWDs. నెక్స్ట్ Incheon principles. Incheon principles is also related to PWDs. Or this act, Rights of Persons with Disabilities Act is also based on Incheon principles. NHRC ఎలా అయితే ప్యారిస్ ప్రిన్సిపల్స్ బేస్గానో ఈ PWD యాక్ట్ Incheon principles బేస్డ్గా వచ్చింది. Right to privacy. Now right to privacy is a fundamental right under article బేసికలీ 21 కదా, రైట్ టు లైఫ్ కింద వస్తుంది. సో ఈ తప్పులు చేయకండి ప్లీజ్. 21 ప్యూర్లీ ఆర్టికల్ 21. మీరు ఫార్ ఫెచ్ తీసుకున్న తర్వాత 19 అనండి, 14 అనండి, బట్ బేసికల్లీ ఇట్ ఈస్ 21 రైట్ టు లైఫ్. నౌ మీ 19 ఏది 21 ఏది కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. నౌ 21 in which judgment it had adopted? In case Puttaswamy judgment, we got the thing called right to privacy. Now, ఈ రైట్ టు ప్రైవసీని కాపాడడానికి వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్? దేని ప్రైవసీ కావాలి మనకి? మన డేటాకి ప్రైవసీ కావాలి, మనకి ప్రైవసీ కావాలి. సో టు ప్రొటెక్ట్ అవర్ డేటా గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, అండ్ దట్ యాక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ BN Srikrishna Committee. BN Srikrishna Committee. Navtesh Singh Johar case is related to LGBTQ. Shakti Vahini case, Shakti Vahini case basically right to marriage istadi. Right to marriage for Shakti Vahini case anna, Hadiya case anna okate. Those will be giving right to marriage. Right to marriage will be coming under ఏ ఫండమెంటల్ రైట్ కింద రైట్ టు మ్యారేజ్ వస్తుంది? రీసెంట్గా చెప్పారు కానీ జనరల్గా ముందు అందులోని రైట్ టు మ్యారేజ్ ఒక ఇప్పుడు రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు సెడ్ దట్ రైట్ టు మ్యారేజ్ డజంట్ కమ్ అండర్ ఫండమెంటల్ రైట్. మీకు ఇది వదిలేండి, పక్కన పెట్టండి. నా ఒకవేళ ఇలాంటిది ఏదైనా సరే వస్తే దాన్ని ఏ ఆర్టికల్లో మీరు వేయచ్చు? 21 కదా. నా ఇన్ ఆర్టికల్ 19 specific article 19 clearly mentions what all articles will be coming, what all provisions will be coming under it. 21 is a broad thing, life, right to life and personal liberty. Now 21 లోనే 19 లో ఏమేమి వస్తాయి? ABCDEF. మీకు సామ్రాట్ అనే యాక్టర్ తెలుసా? చెప్పండి. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, assemble peacefully without arms, movement inside India. Next, residence, farm associations, trade inside India, right? So ఇవి కాకుండా ఇంకేం వచ్చినా సరే అవి 19 కిందకి రావు. Now right to information comes here because it is essential for speech and expression. మిగతా ఏవి కూడా 19 కిందకి రావు. Now say దీని అర్థం ఏంటి అంటే, ఇఫ్ దెర్ ఈస్ సమ్ ఆర్టికల్ విచ్ ఈస్ మెన్షన్డ్ క్లియర్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దెన్ దట్ విల్ బీ కమింగ్ అండర్ దట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ని అబాలిష్ చేయాలి, దానికి ఆర్టికల్ ఏంటి? 23, 24. మీ అసలు ఇలాంటి తప్పులు ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లేదు. 24. Okay, child labor 24, 23 about forced labor, begar and all. Now this ఇక్కడ క్లియర్గా చైల్డ్ లేబర్ ఇదని మెన్షన్ చేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే చైల్డ్ లేబర్ ఉండకూడదు అనేది దేని కింద వస్తుంది? 21 కదా. బేసికల్లీ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ డిగ్నిఫైడ్ లైఫ్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ అవర్ రైట్ టు లైఫ్ కదా. డోంట్ థింక్ రైట్ టు లైఫ్ యాజ్ అవర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. మన లైఫ్ని రెస్పెక్టబుల్గా డిగ్నిఫైడ్గా గడపడానికి ఏమేమి రైట్స్ కావాలో అవన్నీ కూడా రైట్ టు లైఫ్ కిందకి వస్తాయి. నౌ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమడిగారు? దిస్
చైల్డ్ లేబర్, రైట్ అగెయిన్స్ ఎక్స్ప్లాయిటేషన్ దేని కింద వస్తుంది అంటే 23 and 24. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఇది లేకపోయింటే 21 వస్తుంది. ఇది ఉంది కాబట్టి 21 కిందకి రాదు. సో దీని అర్థము ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ it will be coming in that article, otherwise it will be coming in 21. Okay, yeah, next. CAG report on 74th Constitution Amendment Act. See again, there is 74th Constitution Amendment Act already మనం చూసాము, CAG కూడా చూసాము. CAG is important ఫర్ దిస్ ఎగ్జామ్స్ నౌ. దిస్ ఇయర్ ఎగ్జామ్కి CAG ఇంపార్టెంట్, దాని గురించి కూడా బాగా న్యూస్ నడిచింది. కాన్స్టిట్యూషన్ డే, when is the Constitution Day celebrated? November 26th. Why? Our Constitution enacted on November 26th, 1949, the day on which signatures have been taken, complete signatures ayi we had adopted and enacted to our country, right? It is 26th November 1949. Implementation of Constitution started from 26th January 1950. Adi Republic Day. Okay, now దాన్ని మనం సంవిధాన దివస్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. Recently we had launched Hamara Samvidhan, Hamara Samman campaign by Vice President of India, basically to provide awareness about our Constitution of India. This is again important. Constitutional silences. Constitutional silences ante there are some provisions in the Constitution which do not clearly mention what to do. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకెట్ వీటో ఉంది, పాకెట్ వీటోలోని ఎంత టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలో చెప్పలేదు కదా. ఇట్ ఈస్ ఎ లూప్ హోల్. ఇలాగా డిఫరెంట్ ఏదైతే ఉందో దేర్ ఆర్ నో క్లియర్ కట్ మెన్షనింగ్ ఆఫ్ దట్, దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ మిస్యూజ్ ఓవర్ దేర్. వీ కాల్ దెమ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ సైలెన్సెస్. ఓకే, నౌ see UPSC in polity, it is since last 5 to 6 years also it is asking some philosophical questions in polity. Ela ante what is the meaning of liberty in the Indian context, meaning of liberty, Indian context meaning of this sovereignty, secularism and all. See, Indian context meanings are different from a general context. మనం ఇవన్నీ వెస్టర్న్ వరల్డ్ నుండి ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నాం. ఇండియన్ కంటెక్స్ట్ మీనింగ్స్ వేరు. సిమిలర్గా వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనలిజం ఇలాంటివి వస్తున్నాయి. నౌ ఓకే, లిబర్టీ. ఇది అయిందా మీకు క్లాసులో చెప్పారా? ఇవి చెప్పారా అంటున్నాను, విష్ణు సార్ చెప్పారు. ఇవి చెప్తే ఆపేస్తాను అందుకు. సి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ విచ్ టైప్ ఆఫ్ లిబర్టీ? ఈ క్వశ్చన్ ఇప్పుడు దాకా 5 times వచ్చింది ఎగ్జామ్లో. నౌ సి వీ హ్యాడ్ టేకెన్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఫ్రమ్ French Revolution. See, basically French Revolution fought for liberty, equality and fraternity. So we had taken our liberty from French, but their notion of liberty is different and our notion of liberty is different. In the Indian context, liberty means positive liberty. మీరు చెప్తున్న రెస్ట్రిక్షన్స్ నెగిటివ్ లిబర్టీ. లిబర్టీ ఈజ్ ఆఫ్ 2 types, పాజిటివ్ లిబర్టీ అండ్ నెగిటివ్ లిబర్టీ. నెగిటివ్ లిబర్టీ, లిబర్టీ అంటే అర్థం ఏంటి నార్మల్గా? లిబర్టీ అంటే మనకేం రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండడము, నో రెస్ట్రిక్షన్స్, absence of restrictions, we can do whatever I want, I can do whatever I want. This is called as negative connotation of liberty. ఇది నెగిటివ్ లిబర్టీ. absence of restraints, వెస్టర్న్ టైప్ ఆఫ్ లిబర్టీ ఇది. absence of restraints, వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ లిబర్టీ. ఇండియా నెగిటివ్ లిబర్టీ కాదు, ఇండియా అది పాజిటివ్ లిబర్టీ. పాజిటివ్ లిబర్టీ అంటే అఫ్ కోర్స్ వీల్ బి హ్యావింగ్ absence of restraints, దాంతోపాటు వీల్ బి ప్రొవైడెడ్ విత్ ఆపర్చునిటీస్ టు డెవలప్ అవర్ సెల్ఫ్, వన్ సెల్ఫ్ ఫుల్లీ.
అంటే దీని అర్థము ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు ఎక్కడ? కర్ణాటక. తెలుగు అర్థం అవుద్దా? ఓకే కదా, ముందే చెప్పాల్సి. ఇన్ కర్ణాటక వేర్ ఇస్ యువర్ ప్లేస్? శివమొగ్గ. నౌ సి ఫ్రమ్ హైదరాబాద్ he wants to go to Bangalore. Government is not keeping any restriction on him. So obviously restriction ఏం లేదు, అతను కావాలంటే అతను వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ నెగిటివ్ లిబర్టీ. నౌ ఇఫ్ గవర్నమెంట్ ఈస్ కీపింగ్ వన్ అడిషనల్ బస్, ఇక్కడ రోడ్ వేస్తుంది, రోడ్ వేసి బస్సు పెట్టి అతను వెళ్ళడానికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది కదా, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు ఫిల్ఫిల్ హిస్ గోల్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ లిబర్టీ. అసలు రెస్ట్రిక్షన్, ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రైన్స్, వెళ్ళడానికి జస్ట్ నీకు నచ్చింది నువ్వు చేసుకో అని వదిలేస్తే అది నెగిటివ్ లిబర్టీ. కానీ ఇండియా అది కాదు కదా. ఇండియా ప్రమోట్స్ ద ఐడియా ఆఫ్ పాజిటివ్ లిబర్టీ. మీకు ఎగ్జామ్లోని పాజిటివ్ లిబర్టీ అని ఎవరు, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తే మీకు తెలుస్తుంది. అలా ఎగ్జామ్లోని ఎలా ఏమిస్తారంటే ఇన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబర్టీ ఇన్ ద ఇండియన్ కంటెక్స్ట్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డు నాట్ ప్రమోట్ దిస్ ఐడియా ఆఫ్ నెగిటివ్ లిబర్టీ. మీరు లక్ష్మీకాంత్లో చదివితే ఆ లిబర్టీ గురించి ప్రియంబుల్ చాప్టర్లో ఫస్ట్ ఏం ఇస్తాడు, ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రైన్స్ అని ఇచ్చి ఆ తర్వాత లైన్లో ఇది మెన్షన్ చేస్తారు. అక్కడ క్లియర్గా ఉండదు, అందుకే చెప్తున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ ఐడియా ఆఫ్ పాజిటివ్ లిబర్టీ విచ్ మీన్స్ ప్రొవైడింగ్ అడిషనల్ ఆపర్చునిటీస్ టు డెవలప్ వన్ సెల్ఫ్ ఫుల్లీ. నౌ ఇఫ్ హీ వాంట్స్ టు గో టు బెంగళూరు, గవర్నమెంట్ ఈస్ లేయింగ్ రోడ్స్, గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ బస్ సర్వీసెస్, స్లీపర్ సర్వీసెస్, స్లీపర్ బస్సులు మొత్తం అన్ని సర్వీస్ చేస్తుంది. దీన్ని పాజిటివ్ లిబర్టీ. నౌ హీ కెన్ అచీవ్ వాట్ ఎవర్ హీ వాంట్. Okay, now say some person wants to study. Government had created some education institution. Now some scheduled tribe person do not have money, or else due to his historical injustice problem he is unable to gain access to the education. Government can give him more incentive. Government can provide him free education compared to the other people. ఇది కూడా పాజిటివ్ లిబర్టీ కదా, పాజిటివ్ లిబర్టీ. సో అతని ఆపర్చునిటీస్, provide opportunities to develop oneself fully, we call it as positive liberty. Similarly, Indian type of secularism is positive secularism. Now Western type of secularism is negative secularism. Here also UPSC doesn't mention about positive or negative, positive or negative. They will be mentioning Indian form of secularism. Indian form of Western type of secularism ఏంటంటే, సెక్యులరిజం అంటే జనరల్గా ఏంటి, complete separation from the state with the religion. There won't be any relation between the state and the religion. అంతే కదా. సో స్టేట్ రిలీజియన్ కంప్లీట్ సపరేషన్. ఇది వెస్టర్న్ కంట్రీస్లోని స్టేట్ రిలీజియన్ మీద ఇన్వాల్వ్ అవ్వదు, రిలీజియన్ స్టేట్లోనే ఇన్వాల్వ్ అవ్వదు. ఇది వెస్టర్న్ కంట్రీస్. ఇన్ ఇండియన్ సినారియో రిలీజియన్ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టేట్, but state can involve in the state limitedly for different cases. For example, to reform Muslim related things, we had bought triple talaq, ban on triple talaq. To reform Hindu related things, we had abolished sati, we had abolished widow remarriage, we had promoted widow remarriage. To reform Jainism, we had abolished sallekana. రైట్. సో ఇలాగ డిఫరెంట్ కంటెక్స్ట్లోని మన ఇండియా ఇన్వాల్వ్ అవుద్ది. ఎందుకు ఇన్వాల్వ్ అవుద్ది? టు బ్రింగ్ పాజిటివ్ చేంజెస్ ఇన్ దట్. శబరిమల వర్డిక్ట్ ద్వారా ఏం జరిగింది, జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి కదా. సో ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దెర్ ఈస్ నో రిలేషన్ యాజ్ సచ్ దట్, బట్ ఇండియా కెన్ ఇన్వాల్వ్ టు రీఫార్మ్ దట్. అండ్ ఆల్సో ఇండియా కెన్ ప్రమోట్ రిలీజియన్స్. ఎలాగా 25, 26, 27, 28 and 27 ఏం చెప్తుంది, we cannot support single religion but we can support all religions. That's why Indian government promotes Hajj Yatra for Muslims and also promotes this different tourist trains for Hindus. So anni religions promote cheyochu, but there won't be single state religion. Single state religion undadu. We are not against religion but we are equal to all the religions. Adi Indian form of secularism. Danni positive secularism antaru. Okay, danni principled distance model ani kuda antaru. Now we have constitutionalism. This is the last. Constitutionalism, constitutional government, constitutional morality. Okay, now constitutionalism means
బేసికల్ కాన్స్టిట్యూషన్ అంటే వాట్ డస్ కాన్స్టిట్యూషన్ డూ? సో కాన్స్టిట్యూషన్ బేసికల్గా మీరు చూస్తే పవర్స్ ఇస్తుంది, పవర్స్ డివైడ్ చేస్తుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్యలో పవర్స్ డివైడ్ చేస్తుంది. సెంటర్కి స్టేట్ మధ్యలో పవర్స్ డివైడ్ చేస్తుంది. పవర్స్ డివైడ్ చేస్తూ వాళ్ళ పవర్స్ ఎంతో కూడా చెప్తుంది కదా. నౌ ద కాన్స్టిట్యూషన్ పరంగా మనము ఉంటే దాని అర్థం ఏంటి అంటే వీఆర్ గోయింగ్ అలాంగ్ విత్ ద కాన్స్టిట్యూషన్, గోయింగ్ విత్ ద కాన్స్టిట్యూషన్, విచ్ మీన్స్ వాట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ లిమిట్స్ అస్ వీఆర్ గోయింగ్ అలాంగ్ విత్ దట్. దట్స్ వై constitutionalism means we are following the provisions of the constitution. Whenever we will be following the provisions of the constitution, there will be limitation on our powers kada. Government ours and ikkada government cannot do whatever it want. They have to do as per the fundamental rights, as per the provisions of the constitution. Induku constitution lo mention chesi undi kabatti, right? So constitutionalism means doing whatever constitution says, which means constitutionalism limits the powers of the constitution. Constitutional government అయితే లిమిటెడ్ గవర్నమెంట్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వాళ్ళ పవర్ని లిమిట్ చేస్తుంది కదా. సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే లిమిటెడ్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీన్స్ ఓకే అలాంగ్ విత్ దట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఇంకొకటి. ఇవి క్వశ్చన్స్ డైరెక్ట్గా రావచ్చు, మీరు చూస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ది ఆఫీసర్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ లైక్ ప్రెసిడెంట్ ఆర్ ఎల్స్ ఈవెన్ పీపుల్ లైక్ అస్ మినిస్టర్స్ అండ్ ఆల్ మస్ట్ డూ దర్ యాక్టివిటీస్ యాజ్ పర్ ద ఎసెన్స్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏది సపోర్ట్ చేస్తుందో దాన్ని మనం ప్రమోట్ చేయాలి, జ్యుడిషియరీ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా, లెజిస్లేచర్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డస్ ఆర్టికల్ 15 డూ? Prohibition of discrimination, promotes gender equality కదా. Now we are not allowing women into Shabarimala. అక్కడ ఏం జరుగుతుంది? దట్ ఈస్ వైలేటింగ్ జెండర్ ఈక్వాలిటీ. దాని రిలీజియస్ వాల్యూస్ అన్ని పక్కన పెట్టండి, నార్మల్గా ఇట్ ఈస్ వైలేటింగ్ జెండర్ ఈక్వాలిటీ. సో వాట్ వీ హ్యాడ్ డన్, వీ హ్యాడ్ అలౌడ్ ఉమెన్ ఇన్ టు ద శబరిమల. దానివల్ల ఏమైంది? మనకి జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేసాం. ఎందుకు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసామో కాన్స్టిట్యూషన్ మనకు అది చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీన్స్ వీ హ్యావ్ టు ఫాలో ద వాల్యూస్, మారల్స్ అండ్ వాల్యూస్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇన్ ద Sabarimala judgment, Supreme Court clearly said that constitutional morality is always superior than social morality. సోషల్ మొరాలిటీ, మన సమాజము అక్కడ ఉమెన్ లోపలికి వెళ్ళకూడదని చెప్తుంది సోషల్ మొరాలిటీ. కానీ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్లోని, ఇండియన్ డెమోక్రసీలోని కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయమని చెప్తుంది. అందుకనే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ షుడ్ ఆల్వేస్ బీ సుపీరియర్ దాన్ సోషల్ మొరాలిటీ అని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే అది అర్థమైంది కదా. దీంట్లో మిస్టేక్స్ చేయకండి, ఇవి క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ ఈక్వాలిటీకి రిపబ్లిక్ కూడా డిఫరెంట్ కనెక్టేషన్స్ ఉంటాయి ఇండియన్ మీనింగ్లో. ఓకే, నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ సోషలిస్ట్ సెక్యులర్ ఇన్ ప్రియంబల్. నౌ ఇది ఒకటి లాస్ట్ అనుకోండి. నౌ ప్రియంబల్లోని ఈజ్ ద ప్రియంబల్ సేమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్, రైట్? నౌ ప్రియంబల్ కెన్ బి అమెండెడ్. ఎస్. సో వాట్ ఆర్ ద అమెండ్మెంట్స్ హ్యాపెన్ టు ద ప్రియంబల్? Only one amendment, the 42nd amendment. What are the things added over there? SSI, socialist, secular, integrity. Now ఈ 3 words ని యాడ్ చేశారు. Now మీకు ఎగ్జామ్లోని క్వశ్చన్లోని కాన్స్టిట్యూషన్ యాజ్ ఆన్ 1947లోనే ఎలా ఉంది అని అంటే ఇవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్టింగ్ నుండి కొంచెం ఆ మూమెంట్లో మనం యాక్చువల్గా జనరల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు మన బ్రెయిన్ సెటిల్డ్గా ఉండాలి, సెటిల్డ్గానే ఉండాలి. అయితే మనము ఇక్కడ ఉంటాం, లేదంటే మరీ ఎక్కువ ఆలోచిస్తాం, మరీ కిందైనా ఆలోచిస్తాం. కరెక్ట్గా సెంటర్లోనే ఆలోచించాలి. సెంటర్లో ఆలోచించాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది సినారియో అని ప్రియంబల్ అంటే ఇవే అన్నీ ఉన్నాయని యాడ్ చేస్తాం. 1947 1950 టైంలో ఎలా ఉన్నాయంటే ఇవి ఉండవు. అప్పుడు సోషలిస్ట్ సెక్యులర్ అనేది లేదు. అప్పటికి ఇండియా ఓన్లీ సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. నౌ మీరు 25, 26, 27, 28 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అది సెక్యులరిజంని ప్రమోట్ చేస్తుంది కదా అని ఎక్కువ ఆలోచించి పెట్టకూడదు. ఓకే, ఆ మూమెంట్లో ఏముందని మాత్రం అడుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2 times ఇలా అడిగారు. చాలామంది అప్పుడు తప్పులు పెట్టారు, అందుకే చెప్తున్నా. యూపీఎస్సీ ఆన్సర్ కీలో క్లియర్గా అప్పుడు ఏదైతే ఉందో
క్లియర్గా అప్పుడే ఇచ్చారు. ఎందుకంటే క్వశ్చన్లో క్లియర్గా యాజ్ ఆన్ 1947 అండ్ అదే 1950 26th January అని ఇచ్చారు క్వశ్చన్లో. ఓకే, థ్యాంక్ యూ.